హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విబున్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. సో మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. చికెన్ వాష్ చేసుకొని అల్లం, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, నిమ్మకాయ, లెమన్ కర్డ్ అంతా వేసి చికెన్ని మంచి కలిపేసి ఒక 2 hours పక్కన పెట్టేసుకోండి. సో మనం బిర్యానీ కావాల్సిన రైస్ ఒక 2 glasses రైస్ తీసేసుకున్నాను. నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. బిర్యానీ చేసి 1/2 hour ముందు కడిగి పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో మనం ఉల్లిపాయలు వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా వేసి మంచిగా కలిపేసుకొని ఇది అయ్యేలోపే మనకి బిర్యానీ కోసం వాటర్ రెడీగా పెట్టేసుకొని అది రెడీ చేసేసుకుందామండి. సో చికెన్ వేసేసాను కదా, మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసి ఈ చికెన్ అయ్యేలోపు ఆ రైస్ అనేది బాయిల్ అయిపోతుంది. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా వాటర్ అట్లా బాయిల్ అయ్యేలోపే మనం రైస్ వేసేయాలి. అప్పుడు కానీ రైస్ స్మూత్గా విరిగిపోకుండా చాలా చక్కగా వస్తుంది బిర్యానీ. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. సో మన చికెన్ దాంట్లో మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు అయింది కదా, లాస్ట్కి కొత్తిమీర ఒకసారి చల్లేసుకోండి. కొత్తిమీర చల్లేసుకొని ఇప్పుడు రైస్ మనం 80% రైస్ అయిపోతుంది. మనకి రైస్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఒక లేయర్ లాగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ మొత్తం కనిపించకుండా వేసేసుకొని ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర చల్లేసుకొని ఉన్న రైస్ మొత్తం మళ్ళీ ఒక లేయర్ లాగా వేసేసుకొని మిగిలిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒక 2 spoons నెయ్యి వేసేసుకోండి. నేనైతే హోమ్ మేడ్ నెయ్యి వేసేసాను. చూసారా నేను ఎలా పెట్టానో బరువుగా, అసలు దమ్ అనేది బయటికి పోకుండా పెట్టానండి. సో అలా పెడితేనే మనకి కుక్ బాగా అవుతుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో మీకు చూస్తూనే అర్థమైపోతుంది. సో నా స్టైల్లో ఈ చికెన్ బిర్యానీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా పెట్టానండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా అలాగే మీరు కూడా కొత్తగా ఛానల్ పెట్టేదంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను.